విజయనగరం జిల్లా గజపతినగరం సెక్టర్ రామన్నపేట సెంటర్లో పనిచేస్తున్న అంగన్వాడీ హెల్పర్ లక్ష్మిని రాజకీయ వేధింపుల్లో భాగంగా అక్రమంగా విధుల్లోంచి తొలగించారని సిఐటియు నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆందోళనకు దిగారు. తక్షణమే ఆయాను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్ల క్రితమే ఆమె సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన అధికారులే ఇప్పుడు సరికాదని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నా పేరు ఎం సౌజన్య. రావణపేట అంగన్వాడీ హెల్పర్గా చేస్తున్నాను. గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా. నేను 2 సంవత్సరాలు అయింది అంగన్వాడీ హెల్పర్గా జాయిన్ అయ్యి. ఇప్పుడున్న పీడీ గారు, ఇప్పుడున్న పీఓ గారే నన్ను సెలెక్ట్ చేసి ఈ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నా ఆధారు, నా సర్టిఫికెట్స్ కరెక్ట్ కాదు అని పెడుతున్నారు. మరి నా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నేను జాయిన్ అయ్యి ఇప్పుడు 2 సంవత్సరాలు 2 నెలలు జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఆధారు ఇప్పుడు లేదని ఎలా అంటున్నారు? ఇప్పుడు నన్ను మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్ గారిని ఒకటే కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాజెక్టు, గజపతినగరం సెక్టారు రామన్నపేట గ్రామంలో మానాపురం సౌజన్య 2022 అక్టోబర్ నుంచి ఉద్యోగం చేస్తుంది ఆయాగాను. ఈ 2 ఏళ్ల కాలంలో తనపైన ఎటువంటి రిమార్కులు కూడా లేవు. ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్ వాళ్ళు 2 సార్లు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా గ్రామస్తులందరూ కూడా తనకు అనుకూలంగానే చెప్పారు. ఈ రోజు కూడా గ్రామస్తులందరూ కూడా తనకు మద్దతుగా నిలబడుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా తన ఉద్యోగం వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఉద్యోగం ఇచ్చింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తనని ఎలాగైనా ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పేసి ఆ ఊరు సర్పంచ్ అమ్మగారు అరుణ్ కుమారి గారు ఐసీడీఎస్ ఆఫీస్కి వెళ్ళి నాగమణి పీఓ పైన ఒత్తిడి చేసి తన ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పారు. అదే సందర్భంగా పీఓ గారు యూనియన్ నోటీసులో పెట్టారు. తనపైన రాజకీయ వేధింపులు ఉన్నాయి, సర్పంచ్ అమ్మగారు ఒత్తిడి చేస్తున్నారు, మీరు పై అధికారులు కలవండి అని చెప్పి ఆ సందర్భంగా సిసి సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి గారిని, మా నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారైన కొండపల్లి శ్రీనివాసరావు గారిని, ఐసీడీఎస్ పీడీ శాంతకుమార్ గారిని కలిసి రాజకీయ వేధింపులు ఉన్నాయి, ఇవి సరిచేయండి అని చెప్పాం. ఇది జరుగుతున్న తరుణంలోనే తనకి 9 నెలల పాప ఉంది. ఆ పాపకు పాలు పెట్టడానికి టీచర్ పర్మిషన్ తీసుకొని వెళ్లే సమయంలో సర్పంచ్ గారు సెంటర్కి వెళ్ళి ఫోటో తీసి పీఓ సూపర్వైజర్లకి పెట్టడం జరిగింది. దాని ఆధారంగా తనకు ఒక మెమో ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక షోకేజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నిన్న 30/11/2024 శనివారం తనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ రాజకీయ వేధింపుల్లో భాగం అని చెప్పేసి మేము యూనియన్గా చెప్తున్నాం. ఎందుకంటే రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ తన ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఈపీడీ ఈపీఓ గారే ఉన్నారు. మొత్తం తన ఆధారు, తన సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇచ్చిన తర్వాతే తనకు ఉద్యోగం ఇచ్చారు. ఆ రోజు సక్రమమైన ఉద్యోగాలు, ఈ రోజు సర్టిఫికేట్లు ఈ రోజు అక్రమమని ఎలా చెప్తారు ఈ అధికారులు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కావాలనే దురుద్దేశంతో చేశారు.